వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ నియోజకవర్గంలోని పోచారం మున్సిపల్ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ గూడాలోని శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవతా సహిత శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి త్రిరారోత్సవమును మరియు 36వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ అమ్మవారి ఉపాసకులు ఈగ కృష్ణ దంపతుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డితో పాటు మేడ్చల్ మాజీ శాసన సభ్యులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ కుమార్ గౌడ్, పోచారం మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నాగారం మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి టీం, రేవంత్ అన్న, రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇటికాల కృష్ణారెడ్డి, గండిపల్లి అశోక్, పోచారం మున్సిపల్ 1వ వార్డు మాజీ కౌన్సిలర్ గొంగుల మహేష్, ఈగ శ్రీశైలం, ఈగ మధు, ఈగ రాము, ముదిరాజ్, పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల అధ్యక్షులు, యువజన విభాగం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. प्रमाण शशिधर मंडल विभ्राजमान नक्षत्र मंडलोपरे राजेशने कुज दिशानां शनैचराणां एकैकग्रस्य लक्षत्रय योजनान्तरस्य प्रवृतस्य मानस्योपरे लक्ष योजना परिमिता प्रत्यक्षमूर्तिमण्डलालकृता ज्योतिर्चक्र सविवर्तो महन्मकोचन विलासस्य इति चन्द्रमण्डलवरेदो प्रदराशीर्षा सर्वकाले ब्रह्मलोके निर्वासज्जतो मूषे ध्रुवमण्डलवरेदो प्रदराशीर्षा सर्वकाले ब्रह्मलोके नित्य निवासिज्जतो इति कननि मया सह दश पूर्वेषां दश अपरेषां मदो वंशानां मात्रो वंशानां पितॄणां नरक शाश्वत परब्रह्म लोक नित्य निवास सिद्ध्यर्थं धर्मे च अर्थे च कामे च नाति चरितव्य పెద్దల సాక్షిగా పెరుమాళ్ళ సాక్షిగా గ్రామము మా యొక్క భువనము మా యొక్క వ్యాపార స్థలము మా
యొక్క దేశము అభివృద్ధి కొరకు లోక కళ్యాణార్థం బ్రాహ్మణ చేత శ్రీ రేణుక జమదగ్ని దేవత వార్షికోత్సవ బ్రహ్మోత్సవ సమయమునందు కళ్యాణ సమయములో మహాసంకల్ప మంత్ర పఠనము చేయిస్తుమి కన్యాంకర సంబంధాంకరగా పరితాం దాస్యా విశ్వే బ్రహ్మలోకే జిగీషయాః విశ్వంబర పంచభూత సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారుణాయ వై ఇది కళ్యాణ సమయే హృదే గోదా सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते ఇస్మాయిల్ ఖాన్ కూడా రేపల్లె గ్రామంలో అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారు, అలాగే లక్ష్మీ నరసింహస్వామి కూడా స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు. ఈ యొక్క అమ్మవారు స్వామివారి యొక్క అనుగ్రహాలతో భక్తులకు ఎటువంటి కోరికలు కోరినా కూడా వారి యొక్క కోరికలను తీర్చేటువంటి అమ్మ రేణుకా ఎల్లమ్మదేవి. ఈ మధ్యనే భక్తుల యొక్క సహకారంతో 8 సంవత్సరాల క్రితము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన, ఈ సంవత్సరము బ్రహ్మోత్సవాలను కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు జరుపుకున్నారు. తదనుగుణంగా రేణుకా ఎల్లమ్మదేవి క్రీడాత్రోత్సవంలో భాగంగా ఈరోజు 36వ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తుల యొక్క సహకారంతో, దాతల యొక్క సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాము. కావున ఈ యొక్క ఆలయమును ప్రతి భక్తుడు కూడా సందర్శించి తమ యొక్క కోరికలను అమ్మవారికి విన్నవించుకొని తమ యొక్క కోరికలను తీర్చుకోవలసిందిగా సమస్త భక్తజన సందోహానికి అందరికీ కూడా విన్నపము చేస్తున్నాము. శ్రీమాత్రే నమః. కూడా మాకు రేపల్లె గ్రామము ఈ ఎల్లమ్మ తల్లి తాత ముత్తాతల నుంచి తరతరాల నుంచి వస్తుంది. మా పూర్వీకుల నుంచి ఈ అమ్మవారిని మా పెద్దలు కొలిచిరు, ఆ తర్వాత మేము కొలుస్తున్నాము. ఇది చిన్న గుడి, ఇంతింత సంవత్సరానికి అమ్మవారు ఇట్లా భక్తులకు వాళ్ళు కోరుకున్న వరం సంతానం కానోళ్ళకు కానీ, ఆరోగ్యం బాగలేకున్నా కానీ వాళ్లకు కోరుకున్న కోరికలు తీరపట్టుకే సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతర మే నెల 2వ మంగళవారం జరుపుతున్నాము. ఇది మా పెద్దల నుంచి వస్తుంది. వాళ్ళది మేము కూడా ఆచారం పోగొట్టకుండా అమ్మవారు నాకు కూడా నేను 12 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి సేవ చేసుకుంటున్న సేవ భాగ్యం నాకు దొరికింది. ఈ అమ్మవారికి మన సంప్రదాయంగా రేణుకా ఎల్లమ్మ తల్లి మనం ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి కానీ, రేణుకా ఎల్లమ్మ కానీ, పోచమ్మ కానీ కులదైవాలు ఏది ఉన్నా వాళ్ళ ప్రతి ఇంట్లో ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవునికి మనం కొలుచుకోవాలి, మన దేవునికి మనం దీపం దాపం చేసుకుంటుండాలి. మనము మన పిల్లలు మన ఆరోగ్యము దొడ్డి దూరణము మనల్ని సల్లంగా చూసే తల్లి. ఈ ఆచారం మనం ఎప్పుడు పొడగొట్టుకోవద్దు అని ఇట్లాంటి జాతర నడిపించుకుంటా అమ్మవారి సేవ చేసుకుంటా మా కన్న తల్లి తండ్రుల దీవెనతోటి ఇంతవరకు అమ్మవారి కార్యక్రమం జరుపుతున్నాం. ఇది 36వ సంవత్సరం ఈ జాతర. మా ఊరు పెద్దలు చిన్నలతోటి, నా ఊరు సహకారంతో, నా పెద్దలతోటి, మళ్ళా ఈ గుడి దాతలతోటి ఇట్లాంటి జాతర నడుపుతున్న అన్నదానం కార్యక్రమం ఉంటుంది ప్రతి సంవత్సరం. భక్తులకు వీడికి వాటర్ కానీ, అన్నదానం కానీ వాళ్ళకు అన్ని విధాలుగా మేము చేస్తున్నాం. 12 సంవత్సరాల నుంచి అమ్మవారు నాకు ఊహా తెలియనప్పటి నుంచి ఎప్పుడు కాదు 12 సంవత్సరాలు
12 సంవత్సరాల వయసు నుంచి నేను అమ్మవారిని కొలుస్తున్నా. ఇది 36వ సంవత్సరం ఇది అమ్మవారి సేవ. దేవాలయం ఆలయ ధర్మకర్తను గత 36 సంవత్సరాలు, ఈ సంవత్సరంతో 36వ సంవత్సరం శ్రీరాతోత్సవము. 36 సంవత్సరాల నుంచి ఈ యొక్క పండుగను, ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. ఇది మా కుటుంబంలో మేము 36 సంవత్సరాల నుంచి మా నాన్నగారి నుంచి చేసుకుంటూ వస్తుండ్రు. మా నాన్నగారు మేము అందరం ఇప్పుడు చేస్తున్నాము. ఇక్కడున్న భక్తుల సహకారంతో ఇక్కడిక్కడ దూర ప్రాంతాల నుంచి, ఇక్కడిక్కడ నుంచో మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు వస్తుంటారు. వారి కోరికలు ఇక్కడ అమ్మవారు నెరవేరుస్తుంది. వాళ్ళు నమ్మొస్తున్నారు. భక్తులు దినదిన అభివృద్ధిగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. వారు భక్తులు వారి కోరిన కోరికల్ని అమ్మవారు ఇక్కడ నెరవేరడం జరుగుతుంది. దానివల్ల అమ్మవారిని మేము కొలవడానికి కూడా అమ్మవారు మాకు ఆ శక్తినిస్తుంది. మేము అందరం అమ్మవారు ఇంకా శక్తినిస్తూ ఇంకా మేము అమ్మవారి సేవ చేయాలనుకొని ఇంకా చేయాలి. అందరు కలిసి చేయాలి. ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలే కానీ, లేకపోతే భక్తులే కానీ, ఇక్కడ పోలీసులే కానీ, మీడియా వ్యవస్థ అందరి సహకారంతో ఈ యొక్క పండుగని ప్రతి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అందరి సహకారంతో చేసుకుంటాం. అందరి సహకారాలు ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఇంకా ముందు ఇంకా వైభవంగా ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాలని కోరుకుంటున్నాను.